ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు తులసీస్ హ్యాపీ హోమ్. ఇవాళైతే నేను రసమలై ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా, లేదు ఎప్పుడైనా పాలు విరిగిపోయినా ఒకసారి ఈ స్వీట్ని ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ఇందుకోసం మొదటగా నేను స్టవ్ మీద ఒక గిన్నె తీసుకొని అందులోకి 3/4 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ పాలని బాగా ఒక పొంగు వచ్చేంత వరకు ఈ విధంగా మరిగించుకోవాలి. ఈ విధంగా బాగా పొంగు వచ్చిన తర్వాత ఒక గరిటె తీసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక ఫుల్ సైజ్ నిమ్మకాయని తీసుకొని కట్ చేసుకొని లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాయిల్ చేసుకున్నారంటే టోటల్గా మొత్తము పన్నీర్ అంతా తనిగా వచ్చేస్తుందండి. ఈ విధంగా పాల నుంచి సెపరేట్ అయిపోతుంది. ఈ స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు గిన్నె మీద ఒక స్ట్రైనర్ ఉంచుకొని ఈ పాలని అందులోకి వడకట్టుకోవాలి. మామూలుగా కొంతమంది అయితే క్లాత్ని పెట్టి వడగడతారు. ఈ విధంగా స్ట్రైనర్లో వడగట్టి గట్టిగా ప్రెస్ చేసినా కూడా నీట్గా వచ్చేస్తుందండి పన్నీరు. ఇప్పుడు ఈ పన్నీర్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో మనం లెమన్ యాడ్ చేసాం కదా, అది పులుపంతా కొద్దిగా ఉండిపోతుంది. ఈ విధంగా 1 నిమిషం పాటు వాటర్ యాడ్ చేసుకుంటూ క్లీన్ చేసుకున్నామంటే మనకి ఆ పులుపంతా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక గరిటె కానీ స్పూన్ కానీ పెట్టి బాగా ప్రెస్ చేసుకున్నారంటే వాటర్ అంతా కిందకి దిగిపోతుంది. దీన్ని అలాగే ఒక 1/2 అవర్ పాటు వదిలేశారంటే ఈ పన్నీర్లో ఏదైనా వాటర్ అలా ఉన్నా కూడా కిందకి దిగిపోయి బాగా గట్టిగా అవుతుంది పన్నీరు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ముందుగా వడకట్టి పక్కన ఉంచుకున్న పన్నీర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ అనేది టోటల్గా ఆప్షనల్ అండి, కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పన్నీరు బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుతూ ఉండాలి. దీనికి వచ్చేసి ఒక 3 to 4 మినిట్స్ పాటు ఈ విధంగా కలుపుకున్నారంటే పన్నీర్ బాగా సాఫ్ట్గా అవుతుంది. ఈ విధంగా కలుపుకొని పక్కన ఉంచుకున్న పన్నీర్లోంచి చిన్నవిగా పీసెస్ తీసుకొని ఈ విధంగా రోల్ చేసుకొని రసమలై కోసము ఈ విధంగా ప్రెస్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మిగిలిన పన్నీర్నంతా కూడా ఈ విధంగానే చిన్న రోల్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి గిన్నె తీసుకొని అందులోకి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత అందులోకి ఒక 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ షుగర్ అంతా వాటర్లో బాగా కరిగేటట్లుగా బాగా కలుపుకుంటూ మరిగించుకోవాలి ఈ వాటర్ని. ఈ రసమలై రెసిపీలో మనకి షుగర్ సిరప్ ఏమీ పాకం రావాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా షుగర్ అంతా బాగా కరిగి కొంచెం లైట్గా కింద నుంచి బబుల్స్ వస్తున్నప్పుడు స్టవ్ని సిమ్లో ఉంచుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న మన పన్నీర్ పీసెస్ అన్నీ ఇందులోకి యాడ్ చేసుకోవడమే. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మూత క్లోజ్ చేసుకొని ఒక 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దీన్ని ఉడికించుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల షుగర్ సిరప్ అంతా బాగా పీల్చుకొని పన్నీర్ పీసెస్ అనేవి డబల్ సైజ్ అవుతాయి. ఇప్పుడు వీటన్నింటిని పక్కన ఉంచుకోవాలి తీసుకొని. తర్వాత స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులోకి నేను 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పాలు బాగా చిక్కబడేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. మధ్యలో ఈ విధంగా మీగడ ఫామ్ అయిందంటే వాల్స్కి దాన్నంతా మళ్ళీ పాలల్లోకి కలుపుకుంటూ ఉండాలి. తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇంకా 1 టీ స్పూన్ ఆఫ్ సాఫ్రాన్ పౌడర్, ఇంకా ఒక 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇవంతా పాలల్లో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. షుగర్ బాగా కరిగి పాలు బాగా చిక్కబడాలండి.
మనం 1/2 లీటర్ పాలు యాడ్ చేసాం కదా, దాంట్లో వచ్చేసి ఒక సగానికి తగ్గేంత వరకు ఈ విధంగా చిక్కగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా పాలంతా బాగా చిక్కబడి కోవా అప్పుడప్పుడే ఫామ్ అవుతుంది అన్న టైంలో స్టవ్ని ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పనీర్ పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మనం రెడీ చేసుకున్న ఈ సిరప్ని అందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. కొన్ని క్యాష్యూ నట్స్, కొన్ని పిస్తా నట్స్, ఇంకా కొన్ని ఆల్మండ్స్ ఈ విధంగా కట్ చేసుకొని పైన ఈ విధంగా గార్నిష్ చేసుకోవచ్చు. అంతే అండి, సింపుల్గా ఇంట్లోనే పాలతో ఈ విధంగా రసమలై ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూశారు కదా, ఈ రసమలై రెసిపీ మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కానీ నాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలన్నా కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.